హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గచ్చకాయ అండ్ మిరపకాయ ట్విన్స్ వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ చూడటం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో ఎప్పట్లా కాకుండా ఒక వ్లాగ్ని పోస్ట్ చేస్తున్నానండి. అదేంటంటే నా హస్బెండ్ ఈజిప్ట్ నుండి వచ్చేటప్పుడు ఒక వెరైటీ గిఫ్ట్ని నా కోసం తీసుకొచ్చారు. అదే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ ప్యాకింగ్ చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఎందుకంటే మమ్మీ మూవీలో చూసిన సీన్స్ అన్నీ కూడాను ఈ ప్యాకింగ్ మీదే ఉన్నాయండి. వీటినన్నిటిని చూడగానే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. అసలు ఏం తీసుకొచ్చారో, అసలు ఈ గిఫ్ట్ స్పెషాలిటీ ఏంటి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని చాలా క్యూరియాసిటీగా ఫీల్ అయ్యాను. ఒక పెద్ద బాక్స్‌తో పాటు ఇంకొక చిన్న బాక్స్ కూడా ఇచ్చారండి. అసలు ఇందులో ఏముంది అనేది మనకు ఓపెన్ చేస్తే కానీ తెలీదండి. సో, ఇంక లేట్ చేయకుండా ప్యాక్‌ని ఓపెన్ చేసేద్దాం. ప్యాక్‌ని ఓపెన్ చేస్తుంటే అయితే నాకు ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని అనిపించిందండి. మా మమ్మీ చాలా స్లోగా ఓపెన్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ వచ్చేసింది. ఓపెన్ చేసి చూడగానే నా ఫీలింగ్స్ అన్నీ తుస్సుమన్నాయండి. అరే! ఇదేంటబ్బా ఇలా ఉంది అని అనిపించింది. సరేలే ఇదేంటో ఒకసారి చూసేద్దాం అనేసి మొత్తం ఓపెన్ చేసి చూసామండి. నాకు దీన్ని చూడగానే ఏమనిపించిందంటే జాతరలో అమ్మే లాంతర్‌లాగా అనిపించింది. వెంటనే మా హస్బెండ్‌కి కాల్ చేశాననమాట. "అసలేం తీసుకొచ్చారండి? ఇదేంటి లాంతర్‌లా ఉంది? ఏదేదో గిఫ్ట్ అనుకున్నాను. అసలు ఇది ఎంతకు కొన్నారు?" అని అడిగాను. ఆయన సింపుల్‌గా చెప్పారు, $50 కొన్నాను అని. $50 అంటే మన కరెన్సీలో అప్రాక్సిమేట్‌లీ 4000 అండి. వెంటనే అనేసాననమాట. ఆ 4000 ఏదో నాకు ఇచ్చుంటే ఇంకేదైనా కొనుక్కునేదాన్ని కదా! ఎందుకు ఈజిప్ట్ నుండి మరీ దీన్ని తీసుకొచ్చారు, వేస్ట్ చేశారు మనీ అని చెడామడా తిట్టేశాను. కానీ వెంటనే మా హస్బెండ్ అసలు దీన్ని ఎందుకు తీసుకున్నారు అనే రీజన్ చెప్పారండి. ఆ రీజన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా హస్బెండ్ ఈజిప్ట్‌లో పిరమిడ్స్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ దీన్ని అమ్ముతున్నారటండి. సో, ఆయనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి అసలు దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఏంటి అని కనుక్కున్నారు. దీన్ని ఎలాంటి మిషన్స్ యూజ్ చేయకుండా హ్యాండ్‌మేడ్‌తో తయారు చేస్తారటండి. అండ్ దీంతో పాటు ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ కూడా ఇచ్చారు. అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంత చిన్న బాటిల్ మీద కూడా చూడండి వాళ్ళు ఎంత బాగా ఈ బొమ్మను ప్రింట్ చేశారో. నాకైతే ఈ చిన్న బుడ్డి డబ్బా చాలా నచ్చిందండి. అండ్ ఇప్పుడు ఈ గిఫ్ట్‌ని అసలు ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ దీన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ చిన్న డబ్బాలో ఇచ్చారు కదండీ లిక్విడ్ లాంటిది, అది రూమ్ ఫ్రెషనర్ అండి. దీన్ని తీసుకొని మనం ఈ లాంతర్‌లో పై పార్ట్ ఉంటుంది కదండీ, అందులో కొంచెం పెర్ఫ్యూమ్ వేసుకుంటే చాలండి. చాలా కొంచెం అమౌంట్‌లో మనం వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో మీకు క్లారిటీగా కనిపించడం కోసం నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి. నార్మల్‌గా అయితే ఇంత వేసుకోనవసరం లేదు. కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడేం చేయాలంటే ఇందులో 2 పార్ట్స్ ఇచ్చారు కదండీ! పై పార్ట్‌లో ఏంటంటే మనం రూమ్ ఫ్రెషనర్ వేసుకుంటాం. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఇది కింద పార్ట్ అనమాట. ఇందులో ఏంటంటే ఒక క్యాండిల్‌ని పెట్టుకోవాలి. ఇలా మార్ట్స్‌లో దొరుకుతాయి కదండీ! చిన్న చిన్న క్యాండిల్స్. అంటే మనం దీవాళికి పెట్టుకుంటాం. అలాంటి క్యాండిల్‌ని నేను తీసుకున్నాను. ఇలా క్యాండిల్‌ని పెట్టేసుకున్నాక ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని వెలిగించుకోవాలి. ఇలా వెలిగించాక ఏమవుతుందంటే, ఈ క్యాండిల్ నుండి వచ్చే హీట్ అనేది పై పార్ట్‌కి తగులుతుందండి. అప్పుడు పెర్ఫ్యూమ్ అనేది కరుగుతుంది. అండ్ రూమ్ అంతా కూడాను చాలా మంచి స్మెల్ ఒస్తుందండి. మీరు సింపుల్‌గా అనొచ్చు, మార్కెట్‌లో చాలా రూమ్ ఫ్రెషనర్స్ ఉన్నాయి కదా! దీనికోసం ఈజిప్ట్ నుండి మోసుకొని రావాలా అనని. దీంట్లో ఒక మంచి స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే, నాకు నార్మల్‌గా మైగ్రేన్ హెడేక్ ఉందనమాట. ఆ హెడేక్ వస్తే మరింక నేను అస్సలు తట్టుకోలేను. అలాంటి హెడేక్ కూడాను ఈ రూమ్ ఫ్రెషనర్ పెట్టాక తగ్గుతుందంట. సరే మా హస్బెండ్ ఏదో సోది చెప్తున్నారు, నా దగ్గర నుండి తిట్లు తప్పించుకోవడానికేమో అని అనుకున్నానండి. కానీ నాకు మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఒకసారి నేను ట్రై చేశాను. ఈ రూమ్ ఫ్రెషనర్ పెట్టుకొని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి హ్యాపీగా పడుకున్నాను. నిద్ర ఎంత పట్టిందంటే చెప్పలేనండి. అండ్ వితిన్ 1 అవర్‌లోనే నాకు హెడేక్ అనేది తగ్గిపోయింది. సో, అప్పుడు అర్థమైందనమాట ఈ క్యాండిల్ అండ్ రూమ్ ఫ్రెషనర్ యొక్క స్పెషాలిటీ ఏంటో. ఇలా మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకే కాదండి, డిప్రెషన్‌తో ఫీల్ అయ్యే వాళ్ళకి అండ్ మంచి నిద్ర పట్టాలి అని అనుకునే వాళ్ళకి కూడాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మెయిన్‌గా ఇందు నుండి వచ్చే స్మెల్ అయితే చాలా చాలా బావుందండి. దాన్ని నేను మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. నేను ఎంత రిలాక్స్‌గా ఫీల్ అయ్యానంటే అస్సలు చెప్పలేనండి.
ఈ గిఫ్ట్‌ని తీసుకున్నప్పుడు కూడా మా హస్బెండ్‌కి వాళ్ళు ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేశారటండి. నిద్రలేమితో బాధపడేవాళ్ళు గానీ, డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు గానీ, మైగ్రేన్ హెడేక్‌తో బాధపడేవాళ్ళు గానీ, ఎవరైనా కూడా దీన్ని పెట్టుకున్నట్లయితే హ్యాపీగా వాళ్ళకి నిద్ర పడుతుంది. అండ్ అన్ని ప్రాబ్లమ్స్ నుండి వాళ్ళకి రిలాక్సేషన్ వస్తుంది. ఇలా మీకు చూపించడం కోసం అరబిక్ స్టైల్‌లో కొంచెం మినియేచర్ థింగ్స్ ఉంటాయి కదండీ! మనం పాత ఛానెల్‌లో రన్ చేసాము. ఆ మినియేచర్ థింగ్స్ అన్నీ పెట్టేసి కొంచెం ఎఫెక్ట్స్‌తో మీకు చూపిద్దామని ఇలా సెట్ వేశాననమాట. ఇగోండి నేను మీకు చూపిస్తాను చూడండి. ఓవరాల్‌గా గిఫ్ట్ అయితే ఇది. అండ్ నాకు ఈ గిఫ్ట్ అయితే చాలా చాలా నచ్చింది. అండ్ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.